Hi, hello, namaste. Welcome back to another mini vlog after a long time. ఈ వీడియో షూట్ చేసి ఈ వ్లాగ్ చేసి చాలా రోజులు అవుతుంది. బట్ నా వాయిస్ సరిగ్గా లేక నేను ఇవ్వలేకపోయాను. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నేను మిరాలు కూడా వెళ్తున్నాను నల్గొండ నుంచి. ఒడిబియ్యం మొక్కుండే సంతోష్ మాత అండ్ కన్యకా పరమేశ్వర్ గుళ్ళో ఒడిబియ్యం పోయడానికి వెళ్ళాను. ఫస్ట్ వచ్చేసి సంతోష్ మాత గుళ్ళో ఒడిబియ్యం పోసుకుంటున్నాను. ఇంట్లో ఇంకా మంచి చెడు అండ్ అంతమంది ఉండాలి ఉండకపోవడం కుదరదని చెప్పి అక్కడికే వెళ్ళిన తర్వాత ఒడిబియ్యం కలుపుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్లో శారీ కట్టుకున్నారు కదా, తను సంతోష్ మాత గుళ్ళో అమ్మవారు అన్నమాట. నాకు ఊహ తెలిసిన కాంచి అమ్మ ఇంకా తనే ఒక దేవుడు అన్నట్టు ఫీల్ తోటి మిరావిడ వాళ్ళు చాలామంది నమ్ముతారు. మా అమ్మమ్మ నమ్మింది, మా అమ్మ నమ్మింది, నేను నమ్ముతున్నా అంతే. సో నా లైఫ్లో నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ దేవుళ్ళకి ఇలా ఒడిబియ్యం పోయడం ఫస్ట్ టైం. సో అది కూడా ఫస్ట్ వచ్చేసి సంతోష్ మాత పోయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను చాలా 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 అనుకున్నాను నేను పోయగలుగుతానా అని, పోయలేసాను. అండ్ నలుగురు అమ్మవార్లకు అనుకున్నాను, ఇద్దరికి అయింది, ఇద్దరికి కుదరలేదు. సో ఆ ఇద్దరికి నెక్స్ట్ కార్తీక మాసంలో కానీ నాకు మళ్ళీ వీలైనప్పుడు నేను పోస్తాను. సో ఇప్పుడు మాత్రం సంతోష్ మాత గుళ్ళో కలుపుతున్నాం వడిబియ్యం. సో అమ్మవారు వచ్చి చేసి వెళ్ళారు. సో 5గురు ఇలా కలిపి పోస్తే మంచిది అని పోస్తున్నాం. ఇంకా అమ్మవారికి కాబట్టి ఎంతమంది కలిపినా ఏం కాదంట. సో అక్కడ వచ్చిన వాళ్ళందరితోటి కూడా ఒక్కొక్క చెయ్యి అలా వేయించామన్నమాట. వాళ్ళందరూ మా అదృష్టం, చాలా హ్యాపీ అని ఫీల్ అయ్యారు. ఎవరైనా ఆడవాళ్ళు ముత్తైదులు ఇలా ఒడిబియ్యం అమ్మవారికి పోసే దాంట్లో హ్యాండ్ వేసి కలిపినా లేదా వాయనాలు తీసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మా ఒడిబియ్యం కలిపిన వాళ్ళు కూడా అంతే ఫీల్ అయ్యారు. మనం ఎలా పోసుకుంటామో ఒడిబియ్యం వచ్చే ఒక్క కొబ్బరి అండ్ పసుపు కొమ్ములు, గాజులు, పసుపు కుంకుమ, జాకెట్ ముక్కలు 5 మడుపుల్లా కట్టి ఇలా పెట్టి చేస్తారు కదా అదంతా. సో అలా అంతా చేసాము. అండ్ అమ్మవారికి ఒక శారీ పెడతాను అని మొక్కుకున్నాను. అమ్మవారికి కూడా ఒక శారీ పెట్టాను. సో అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి కన్యకా పరమేశ్వర్ గుళ్ళో ఒడిబియ్యం కలుపుతున్నాం. ఇక్కడ అమ్మవారికి ఇవన్నీ ఇలా పెట్టాము. చెప్పాను కదా ఇట్లా అన్నీ పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ కన్యకా పరమేశ్వర్ గుళ్ళో ఒడిబియ్యం పోస్తున్నాను. సో ఫైనల్లీ నేను 2 అమ్మవార్లకు ఒడిబియ్యం పోసానంటే నమ్మలేకపోయాను. బట్ ఆ అమ్మవార్లు కూడా నాకు బ్లెస్ చేశారు. ఇంతే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నా, మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి. అండ్ ప్లీజ్ నన్ను బ్లెస్ చేసే విషయంలో నన్ను, మా హస్బెండ్ని, నా పిల్లల్ని ఎట్లా బ్లెస్ చేస్తారో అంతే నా యూట్యూబ్ కూడా ఫాలోవర్స్ పెంచండి, సబ్స్క్రైబర్స్ పెంచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న పిక్స్ తీసుకున్నాం. ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం కుదరలేదు బాబుతోటి. సో దిస్ ఈజ్ మై వీడియో.